హలో గైస్, వెల్కమ్ టు గణేష్ మాస్టర్. మీరైతే బాగున్నారా గైస్? మేము కూడా బాగున్నాం గైస్. ఈరోజు అయితే మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అదైతే మన కార్తికేయన్ గారు ఒక అన్బాక్స్ చేస్తారు. ఈరోజు అయితే మనం ఎలక్ట్రికల్ ఎక్స్పోనెంట్ చేయమంటున్నాం అనమాట. ఇదైతే స్విచ్ బోర్డ్ గైస్. ఇక్కడైతే వైర్స్, నెయిల్, తర్వాత పెన్ హోల్డర్, మోటార్, బ్యాటరీ హోల్డర్ అండి. పెన్ హోల్డర్ అంటారు గైస్, అలవాటు అయిపోయింది. తర్వాత అయితే ఇదైతే బల్బ్ హోల్డర్, బల్బు, బ్యాటరీ, 2 క్లిప్స్ గైస్, నెగిటివ్ పాజిటివ్. ఇక్కడైతే ఫ్యాన్ ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడైతే నేను కెమెరామ్యాన్ అవుతాను గైస్, ఎందుకంటే మా కెమెరామ్యాన్ ఈరోజు బయటకు వెళ్ళారట గైస్, అందుకే అవ్వదు. అందుకే నేను కెమెరామ్యాన్ అవుతాను. మన కార్తికేయన్ గారు అన్బాక్స్ చేస్తారు గైస్. హలో గైస్, వెల్కమ్ టు గణేష్ మాస్టర్స్. ఈరోజు అయితే మనం దీన్ని అయితే మళ్ళీ ఇంకోసారి అయితే అన్బాక్స్ చేసేద్దాం అనమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే స్విచ్ బోర్డ్ అయితే తీసినాను. చూసారు కదా, చాలా ప్రీమియం క్వాలిటీ గైస్. సారీ చిన్న డిస్టర్బెన్స్. దాంతో పాటు దీనికైతే చాలా ప్రీమియం క్వాలిటీ స్విచ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది. దాని తర్వాత వైర్స్, ఎక్స్ట్రా వైర్స్ అనమాట ఇవి. దాని తర్వాత పిన్స్ అనమాట. చూసారు కదా, క్లిప్ పిన్స్. ఇదైతే నెయిల్ చూడండి గైస్, చాలా సూదిగా ఉంది గైస్. ఇదైతే జస్ట్ 100 రూపీస్కి దొరుకుతుంది కిట్, వీటన్నిటితో కలిపి. క్వాలిటీ కూడా బాగుంది గైస్. దీన్ని నేల్ దిగండి, షార్ప్ ఉంది. పెన్, ఇవన్నీ క్వాలిటీ బాగున్నాయి గైస్. స్విచ్ బోర్డ్ అయితే ఇంకా చాలా 100 రూపీస్కి అయితే వర్త్ ఇట్ గైస్. ఇదైతే మీకు రింగ్ రోడ్లో దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో కావాలంటే మన కార్తికేయన్ ఇదైతే బ్యాటరీ, కాకపోతే ఇది బ్యాటరీ పేరు చైనా కంపెనీ, జిన్బైబిల్ అటు గైస్, ఏదో చైనా కంపెనీ మనకి. దాని తర్వాత అయితే ఇదైతే బ్యాటరీ హోల్డర్ అనమాట. చూస్తారు కదా, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఇదైతే మనం దీనికి పెట్టాలా గైస్? పెట్టాలా? బ్యాటరీకి పెట్టాలి కదా. ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మోటార్ అనమాట. దీన్ని కూడా బాగానే ఉంది. చూసారంటే క్వాలిటీ అయితే దీని ఒక 20 రూపీస్ 30 రూపీస్ పడుతుంది అనమాట ఇక్కడికే. సో మన బ్యాటరీ హోల్డర్ అయితే 50 రూపీస్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడైతే 5 రూపీస్ బ్యాటరీ అనమాట. దాని తర్వాత పిన్స్ ఈచ్ 2 రూపీస్ ఉంటాయి. అంటే ఇక్కడ 55, ఇక్కడ ఈచ్ 2.5 రూపీస్ కాబట్టి 2 కలిపి 5, 60 రూపీస్ అవుద్ది. స్విచ్ చేసి 10 రూపీస్ 70. ఎక్స్ట్రా వైర్స్ అయితే ఒక 5 రూపీస్ పడుతుంది, 75. ఈ నెయిల్ అయితే కొంచెం బాగుంది కాబట్టి 15 రూపీస్ పడుతుంది. అక్కడితో అయితే 95 రూపీస్ అవుతుంది. ఇంకా క్లిప్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కటి ఈచ్ 10 రూపీస్ పడుతుంది. 115 ఆ టైప్లో అయిపోద్ది. ఈ బల్బ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా. ఈ మోటార్ అయితే క్వాలిటీ బాగుంది. అంటే గ్రీన్ కలర్ మోటార్ ఉంటే క్వాలిటీ బాగుంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడైతే బల్బ్ హోల్డర్ చేస్తున్నాము. ఈ బల్బ్ హోల్డర్ కూడా క్వాలిటీ బాగానే ఉంది గైస్. గట్టిగా నొక్కినా ఇది ఒకటి అయితే నాకు తెలిసినంత 20 రూపీస్ అవుతుంది గైస్. 20-30 రూపీస్ కంపల్సరీ. బల్బ్ అయితే 50 రూపీస్ అట్ గైస్, మేమైతే చూసాము. ఇదైతే ఫిలమెంట్ బల్బు, సో రేర్గా దొరుకుతుంది. చూసారు కదా, 50 రూపీస్ గైస్ ఈ బల్బ్ అయితే. అంటే ఇది టోటల్ కాస్ట్ 200 రూపీస్ నుంచి పడుతుంది. కానీ మనకి 100 రూపీస్కి వచ్చిందంటే వర్త్ అని చెప్పాలి. అంటే మొత్తం కలిపి ఒక మన కార్తికేయన్ గారు చెప్పారు కదా 200, కాకపోతే 100కి అయితే మనకు వర్త్ ఇತ್ತು. రింగ్ రోడ్ దగ్గర దొరుకుతుంది గైస్. ఇవ్వండి, ఇదైతే ఫ్యాన్ అనమాట. ఇవ్వండి, ఫ్యాన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇవ్వండి గైస్, ఇవ్వండి. ఇది ఎక్కడ ఎదగట్లేదు. చూసారు కదా, అదే ఫ్యాన్ క్వాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్. చాలా బాగున్నది. పాజిటివా నెగిటివ్? సారీ, నెగిటివ్. ఇదైతే చాలా బాగుంది. చూడండి, నొప్పి పెడతాను సార్ సుమిత్ గారికి. ఇవ్వండి గైస్, అచ్చు కూడా పడింది చూడండి. చాలా మంచి క్వాలిటీ అనమాట. ఐరన్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ అనమాట. పాజిటివ్ ఇప్పుడు విక్కీ గడికి వద్దు, కార్తికేయన్ గారికి పెడదాం. చూడండి, గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఈ రోజు అయితే మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. ఫ్యాన్ అనమాట. చూసారు కదా, మనకైతే 200 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు సర్ప్రైజ్ తో పాటు ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. 200 సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే ఇది మోటార్ అనమాట. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ హోల్డర్ పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం మోటార్కి అయితే ఫ్యాన్ అయితే కనెక్ట్ చేద్దాం. చూసారు కదా, మనం అయితే ఫ్యాన్ ఇన్సర్ట్ చేద్దాం. చూసారా,
ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. మనమైతే ఫ్యాన్ సెట్ చేసిన తర్వాత స్విచ్ అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సారీ గైస్, స్మాల్ మిస్టేక్, బ్లాక్ అయితే పాజిటివ్ అనమాట. ఇప్పుడైతే స్విచ్ చూసారు కదా, ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇదైతే బల్బ్కి బల్బ్ హోల్డర్ని కలెక్ట్ చేసేద్దాం. చూసారు కదా, నీట్గా అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. మనకైతే ఎక్స్ట్రా వేస్ట్ పని లేదు, పని ఉంది గైస్. నీట్గా అయితే అక్కడ కాపర్ వైర్ ఇచ్చాడు గైస్, సో రావట్లేదు. చూసారు కదా, తెగిపోయింది. చాలా చిన్న వయసు ఇచ్చాడు. ముక్కలు ముక్కలు కాపర్ వైర్ డైరెక్ట్ చేతికి వస్తుంది. ఇదిగోండి, కాపర్ వైర్ చేతికి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మన బ్యాటరీ హోల్డర్లో బ్యాటరీని అయితే పెట్టేద్దాం. ముక్కలు ముక్కలు ఏదైతే మీరు చూసినట్టయితే బ్యాటరీ అయితే పెట్టాము. చూసారు కదా, బ్యాటరీ ఇన్సెట్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా వైర్స్ అయితే పక్కన పడేద్దాం, మనకి ఉన్నదాంతో చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన పాజిటివ్ని అయితే స్విచ్ కనెక్ట్ చేయాలి. స్విచ్ ఆఫ్కి అయితే కనెక్ట్ చేయాలి. దీనికి పవర్ వెళ్తుంది కదా, సో కనెక్ట్ చేయాలి. సారీ గైస్, ఏంటి అంత సైలెంట్గా ఉంది అనుకోకండి, కెమెరా గొంతు బాగాలేదు. స్మెల్లి దూరుస్తుంది మన కార్తికేయన్ గారు. అంటే వయసు షార్ట్ సర్క్యూట్ అయ్యి నాకేమైతే చాలా బాగుంటుంది. ఛానల్కి ఇబ్బంది, మాకు ఇబ్బంది గైస్. ఇదైతే కొంచెం ఇక్కడ క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు వైరు. గైస్ మీరు నా టెంగే వీడియో చూసారా గైస్? షార్ట్ వీడియో గైస్, అప్పుడు పెట్టాం గైస్. ఇదైతే సరిగా లేదు, ఇక్కడైతే క్వాలిటీ కొంచెం తక్కువైంది. నేను పెడతాను ఒకసారి, ఇవ్వండి కార్తికేయన్ గారు. మనం డైరెక్ట్ వైర్ చూసేద్దాం. వాట్ ఐడియా! ఎందుకు అంత మొక్కలు చేసుకుని ఆ వైర్ ఇప్పుడు తెరిపోతే కార్తికేయన్ రేట్ చేస్తారు గారు. నేను చేస్తాం గారు గీరైపోద్ది అంతేగా. అంతేగా. ఓ వాట్ ఆ టాలెంట్! దూర్చాం గైస్, సక్సెస్ఫుల్లీ సాధించాం. మన కెమెరామెన్ మర్చిపోయాడు అనమాట, ఫేస్ రీల్ చేస్తున్నాడు. గైస్ ఫేస్ రివీల్ చేస్తాను. చూపించాను గైస్, ఉంచుకుంటారు. ఇప్పుడైతే మనము బ్లాక్ గైస్ ఇన్సెట్ చేద్దాం. నెక్స్ట్ అయితే మన పాజిటివ్ వైర్ని అయితే తీసుకుందాం. చూసారు కదా, మీరు చూసినట్టే పాజిటివ్ వైర్ని అయితే తీసుకొని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. వీఆర్ కనెక్టింగ్ ది పాజిటివ్ వైర్ విత్ ది నెగిటివ్ వైర్. సారీ గైస్, రెండు పాజిటివ్. ఇప్పుడైతే మోటార్కి కనెక్ట్ చేయాలన్నమాట. దీన్ని మోటార్కి ఎక్కడ కనెక్ట్ చేస్తాం చూద్దాం. గైస్ ఇక్కడ ఏమైనా స్టాండ్ కావాలి. ఇప్పుడైతే మనం స్టాండ్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అన్నీ అయిపోతాయి గైస్ మన ఛానల్లో. ఎంతసేపు చెప్పండి, స్టాండ్ కూడా అన్నా. డామినేటర్. మన వీడియో దీంతో చేస్తున్నాం, ఈ ట్యాప్ తోటే, నోకియా T20. గైస్ ఇప్పుడైతే మన తెలివిని 100% వాడాలన్నమాట. నేను జాగ్రత్తగా మోటార్ తీసి ఇందులో పెట్టేస్తున్నాను. చూసారు కదా గైస్, మనకైతే మంచి హోల్డర్ అయితే దొరికిందనమాట. అట్లా ఉంటుంది గైస్ మనతోటి. మన ఛానల్లో సుసాధ్యం అవనేది ఏమీ లేదు, అన్నీ అసాధ్యాలే.
ఆయ్ అనుకుంటున్నారా అండి? దీనికైతే బల్బ్ అక్కడే పక్కన పెట్టండి. దాని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బల్బ్. ఇప్పుడు ఇది చూసే కదా, మనమైతే పాజిటివ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం. దాని తర్వాత మన నెగిటివ్ నుంచి అయితే ఇంకో నెగిటివ్ ఇచ్చుకోవాలి, డైరెక్ట్ కనెక్షన్ చేయాలి. క్లిప్ ఏదండి? సారీగా చూసుకోలే. సారీ గైస్, ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్. పందికొక్కలు అరుస్తున్నాయి. చిన్న పిల్లడు వచ్చాడు గైస్. అది కెమెరామ్యాన్ అంటే గైస్. నేనే గైస్ అన్నమాట. మీ కార్తీన్ గారు నన్ను పంది కుక్క అనిసారు గైస్. ఇవ్వండి, నీట్గా అయితే కనెక్ట్ చేసుకున్నాం. బ్యాటరీ తీసేద్దాం గైస్, ఎక్కడ షాక్ కొట్టద్దు అని భయం అవుతుంది నాకు. మోటార్ సార్, మోటార్ అంతే గైస్. ఇప్పుడైతే ఏదైతే బ్యాటరీ 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 పెట్టేసాం. మోటార్ సార్, బ్యాటరీ సార్, బ్యాటరీ అంతే. జూయి అవలేదు సార్. ఇప్పుడు అవుద్ది సార్, ఎందుకు అవ్వదు? బాటిల్ సార్, మ్యాటర్ సార్, అవ్వలేదు సార్. వై సార్, ఒక డౌట్ సార్, ఎందుకు అవ్వట్లేదు సార్? అవ్వండి సార్. పాజిటివ్ నెగిటివ్ ఇచ్చింది. తిరుగు తిరుగు. ఏంటిది? చిన్న అది వచ్చింది. అదే రియాక్షన్. చూసాను. మళ్ళీ మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం మనం. మూమెంట్ అయితే చిన్నది కనిపిస్తుంది, కానీ ఫ్యాన్ తిరగట్లేదు. ఒక వైర్ కూడా చేరుకున్నట్లు గైస్. ఒకసారి బ్యాటరీ తీసి నోట్తో చేద్దాం, ఆపితే అయిపోద్ది. బ్యాటరీ లేకుండా ఎలాగవుతుంది? పెట్టేద్దాం అంటే ఉమ్ము రాసి మళ్ళీ పెడదామని, అప్పుడు అవుద్దేమో. చేతికి చెక్కే వైర్లు. ఎస్ గైస్, ఒక వైర్ అయితే ఇన్సర్ట్ చేస్తాం సక్సెస్ఫుల్లీ. రెండు వైర్లు. గైస్, ఈ నెయిల్ పెట్టాలగా? నెయిల్ పెట్టకూడదు. ఈ కిట్ నుంచి చేస్తే నాకు బీపీ రైజ్ అయిపోతుంది. ఇంకా నాకు బీపీ ఉన్నది అనుకోకండి, సారీ, అనవసరంగా మామూలుగా అన్నాను అనమాట. పిన్ని పెట్టారా? పిన్ని పెట్టలేదు, అవసరం లేదు అనుకుంటా గైస్. అది గైస్ దూరిపోయి సఫేల్ రెడ్ పడిపోయింది. ఇప్పుడు ఏంది గైస్, నాకు ఏడిపోతుంది సార్. ఫేస్ సార్ మౌత్ వరకు చూపించండి గైస్, తగ్గింది చూపించండి గైస్. ఇక్కడ పెట్టండి గైస్. నాకు బీపీ రైజ్ అయిపోయింది. ఇప్పుడు సుమిత్గా చేస్తారు. దూర్చండి ఈ రెడ్ వైర్, ఇందులో దూర్చండి ఇటువైపు. సబ్స్క్రైబర్స్ కనిపించక్కర్లేదా? మీరు చేసుకుంటారా? హాయ్, అందులో దూర్చండి. బ్లాక్ అటువైపు దానికి, రెడ్ ఇటువైపు దానికి దూర్చండి.
సార్ నాకు ఇంట్రెస్ట్ పోతుంది సార్. బ్యాటరీ చేసుకుందాము గైస్. ఎప్పుడైతే ఈ ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది నేనైతే తర్వాత చేస్తాం. ఆగండి గైస్, మనం ఇప్పుడు బల్బ్ చేద్దాం గైస్. ఇది అవ్వట్లేదు, దూరట్లేదు అక్కడ దూరిపోయింది ఒకటి. ఇంకేం సిమెంట్ గారు వస్తుంది మీకు గైస్. నేనుండగా భయం ఎందుకు? దగ్గర ఎందుకు దండగా అండి అది డైలాగ్ మర్చిపోయినట్టు ఉన్నారు. దరిద్రం తల మీద భరతనాట్యం ఆడుతుంది. వేయండి వేయండి. వ్యావ్ రెండు కలిసి సుమిత్ గారు ఒక్కసారి పట్టుకోండి. పడిపోతుంది. సక్సెస్ఫుల్గా ఒక వైర్ని దూర్చడం. సుమిత్ గారు రెడ్ వైర్. సారీగా పర్లేదు తర్వాత చూసుకుందాం. ఇంకా బ్యాటరీ పెట్టలేక తిరగదు. దూర్చండి. లేదు అంతే అంతే పట్టుకోండి. ఆ వైర్ పట్టుకొని నాకు ఇచ్చేయండి, నేను చేస్తాను. రెండు కలుపుకోండి, షార్ట్ సర్క్యూట్. నేను కాలిపోతాను గైస్. బ్యాటరీ గైస్ పెడతాం. ఇప్పుడైతే మన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసాం. బ్యాటరీ పెడదాం. స్విచ్ ఆన్ చేయాలి గైస్. నాకు డౌట్. ఇప్పుడైతే మనం బ్యాటరీ పెట్టిన తర్వాత స్విచ్కి 1 నొక్కితే ఆన్ అవుద్దా, 0 నొక్కితే ఆన్ అవుద్దా చెప్పండి, కామెంట్స్లో చూద్దాం. ఇప్పుడైతే మాకు తెలుసు అనుకున్నది వేరే విషయం. కామెంట్లు ఎక్కువ రావడానికి ఇలాంటివన్నీ వీఆర్ సక్సెస్ఫుల్. అవసరం మన కార్తికేయన్ గారు ఉన్నారే. సర్వా బ్యాటరీ సార్, వాటర్ సార్, జీ సార్. చాలా లేదు, మళ్ళీ బ్యాటరీ అయిపోతుంది. సర్వా ఈ రోజుకైతే ఇంతే. స్టే ట్యూన్ టు గణేష్ మాస్టర్స్. బాయ్ బాయ్.